క్రిస్మస్ వెలుగు ఎన్నడు ఉండాలంటే క్రీస్తు నీలో జన్మించాలి. పొందాలి నేడే అర్పణ చేయాలి, నేడే అర్పణ చేయాలి. క్రిస్మస్ వెలుగు ఎన్నడు ఉండాలంటే క్రీస్తు నీలో జన్మించాలి. క్రిస్మస్ వెలుగు ఎన్నడు ఉండాలంటే క్రీస్తు నీలో జన్మించాలి. కోసమే ధరలో జన్మించాడు, నిన్ను పిలుచుచున్నాడు. నేడే హృదయము నివ్వాలి, నేడే రక్షణ పొందాలి, నేడే అర్పణ చేయాలి, నేడే అర్పణ చేయాలి. క్రిస్మస్ వెలుగు ఎన్నడు ఉండాలంటే క్రీస్తు నీలో జన్మించాలి. క్రిస్మస్ వెలుగు ఎన్నడు ఉండాలంటే క్రీస్తు నీలో జన్మించాలి. నేడే హృదయము నివ్వాలి, నేడే రక్షణ పొందాలి, నేడే అర్పణ చేయాలి, నేడే అర్పణ చేయాలి. క్రిస్మస్ వెలుగు ఎన్నడు ఉండాలంటే క్రీస్తు నీలో జన్మించాలి. క్రిస్మస్ వెలుగు ఎన్నడు ఉండాలంటే క్రీస్తు నీలో జన్మించాలి. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మరి ఈ లైవ్ ప్రత్యేకమైనటువంటి సెమీ క్రిస్మస్ ఆరాధనలో పాల్గొంటున్నటువంటి మీ అందరికీ కూడా మరి ప్రత్యేకమైనటువంటి వందనాలు మరి తెలియజేస్తున్నాం.
మరి షిలోహు ప్రేయర్ టవర్ ద్వారా అనేక ప్రాంతాల్లో సెమీ క్రిస్మస్ ఆరాధనలు మరి జరుగుతూ మరి ఈ సెమీ క్రిస్మస్ ఆరాధన ద్వారా అనేకులకు దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి ప్రభు ఎంతగానో కృప చూపుతున్నారు. మరి దూర ప్రాంతంలో మరి మేము జరుగుతున్నటువంటి కార్యక్రమాలు మరి చూడని వారు ఎంతోమంది ఉన్నారు. మరి ఈ కార్యక్రమాలు మరి ప్రత్యేకంగా లైవ్లో ఉన్న వారందరూ చూడాలని, అలాగే అనేక మంది దేవుని యొక్క వాక్యం వినాలనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క మొట్టమొదటిసారిగా ఈ లైవ్ సెమీ క్రిస్మస్ ఆరాధనను మరి ఏర్పాటు చేయటం జరిగింది. పాల్గొంటున్న వారు, చూస్తున్న వారందరికీ కూడా మరి ప్రత్యేకమైన వందనాలు మరి తెలియజేస్తున్నాం. మరి ఈ సమయంలో మనము కొద్ది నిమిషాలు ప్రత్యేకమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనమందరం కూడా మరి ధ్యానము చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి సువార్త లూకా సువార్త 2వ అధ్యాయం. లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనము చదువుకుందాం. అయితే ఆ దూత, భయపడకుడి, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానువాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము చేయుచుండెను. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. షిలోహు ప్రేయర్ టవర్ ద్వారా జరుగుతున్నటువంటి ఈ యొక్క పరిచర్యకే వందనాలు. ఈరోజు ప్రత్యేకంగా మరి లైవ్లో చూస్తున్నటువంటి బిడ్డలందరి కొరకు ప్రత్యేకమైనటువంటి ఈ సెమీ క్రిస్మస్ ఆరాధన చేయడానికి సహాయం చేస్తున్నారు. ప్రభువా, నీ యొక్క వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. అనేకులు ఈ మాటల ద్వారా బలపరచబడినట్లుగా నువ్వు సహాయం ఇచ్చేయండి. ఇంతవరకు ఆరాధనలోను పాటల్లోనూ మీరు తోడుగా ఉన్నారు ప్రభువా. తండ్రి, మీరు మాతో ఉండి మాట్లాడి ఈ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచమని క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, మీ అందరికీ కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాం. మనం చదివినటువంటి ఈ వాక్య భాగంలో దేవుని యొక్క గ్రంథములో మనం చెప్పినటువంటి మాటలు ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభువైన క్రీస్తు. పిల్లరా, మరి ఈ దినము లోకమంతా కూడా చాలా సంతోషంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. క్రిస్మస్ అనగానే ఒక నెల దినాల పాటు మరి ఎంతో సంతోషకరమైనటువంటి వాతావరణము ప్రపంచవ్యాప్తముగా కూడా మనం చూస్తూ ఉంటాం. మరి లైటింగ్స్, స్టార్స్, అలాగే మరి రకరకాలైనటువంటి కేక్స్, మరి పిండి వంటలు, ఇంకా నూతన వస్త్రములు, మరి చర్చెస్ అన్నీ కూడా డెకరేట్ చేయబడటం, ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా కనపడుతున్నారు. అసలు ఆ క్రిస్మస్ అనేటటువంటి మాటలోనే, ఆ మాట పలకగానే అక్కడే ఒక సంతోషం అనేటటువంటిది మనకి కనిపిస్తూ ఉంటుంది. అయితే పిల్లరా, ఈ దినమున ఈ మహా సంతోషకరమైనటువంటి ఈ సువర్తమానం, ఈ యొక్క దినము మనమందరము జరుపుకుంటున్నామంటే పిల్లరా, దాని వెనకాల ఎంతో మరి త్యాగం అన్నది. ఒక మాటలో చెప్పాలంటే
మన దేశానికి స్వాతంత్రము 1947 సంవత్సరంలో మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. మరి స్వాతంత్రం వచ్చి రావటానికి ముందల ఎంతోమంది వారు తమ ప్రాణాన్ని త్యాగం చేశారు. ఈ ఫ్రీడమ్ ఫైట్లో అనేక మంది ఎంతగానో పోరాడారు. మరి ఇప్పుడు మనం జీవించుతున్నటువంటి మనము కొంతమంది ఆ పోరాటం జరుగుతున్న టైంలో మనం అందరం కూడా కొంతమంది జన్మించి ఉండి ఉండము, కొంతమంది మరి ఆ టయానికి ఉన్నవారు ఉన్నారు. మరి వారు ఆ దినాన ఈ ఫైట్ చేయబట్టే ఈ రోజున మనం అందరం కూడా చాలా స్వతంత్రులుగా మన భారతదేశము మరి ఉంటుందంటే వారందరూ కూడా ఎంతోమంది చేసినటువంటి త్యాగములు. అంటే కొంతమంది బిడ్డలు చేయబడినటువంటి త్యాగము మరికొంతమందికి అంటే తర్వాత తరముల వారికి అదొక సంతోషకరమైనటువంటి విషయముగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్తాం. ఒక సంతోషకరమైనటువంటి తరము అనేక మంది ఈ సంతోషాన్ని అనుభవిస్తున్నామంటే అంతకు ముందు ఉన్నటువంటి మనుషులు చేసినటువంటి మరి త్యాగాలు మనం చూస్తూ ఉంటాం. పిల్లరా, ఈ రోజున మరి ఈ ఈ యొక్క క్రిస్మస్ ఆనందాన్ని సంతోషం మనం అనుభవిస్తున్నామంటే ఆ దినమున అనేక మంది బిడ్డల యొక్క మరి త్యాగము అక్కడ మనం చూస్తున్నాం. మొదటిగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. మౌత్తో ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దాని దగ్గర మౌత్తో ఉన్నట్టు ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుని స్తోత్రం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనములో మనం చూసినప్పుడు ఈ రోజు మనం అందరము కూడా క్రిస్మస్ ఆనందం సంతోషంగా ఉన్నామంటే అక్కడ మొట్టమొదట దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించాడు. నశించిపోతున్నటువంటి ఈ మనుషులను వారిని రక్షించాలని మరి ఆదాము అవ్వలు చేసినటువంటి మరి పాపాన్ని బట్టి మరి వారందరూ లోకమంతా నశించిపోతుండగా వారందరినీ కూడా రక్షించాలని మొట్టమొదట తలంచిన వాడు ఎవరంటే దేవుడు. మరి ఆయన ఏదేను వనంలో ఉన్నప్పుడే వాగ్దానం చేశాడు, రక్షకుడిని పంపిస్తానని. కాబట్టి దేవుడు ఈ లోకాన్ని ఆయన ప్రేమించి తన కుమారుణ్ణి ఆయన పంపించాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. అంటే మనము పొందుతున్నటువంటి ఈ యొక్క సంతోషకరమైనటువంటి ఈ యొక్క సమాధానకరమైనటువంటి మన జీవితాలకి మొదటి కారకుడు ఎవరంటే దేవుడు, తండ్రి అయిన దేవుడు. ఆయన ఈ లోకాన్ని ఆయన ప్రేమించాడు. రెండోది ఎవరంటే 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా, ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన తన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఇందును గూర్చిన నా తాత్పర్యము చెప్పుచున్నాను. చాలండి. ధనవంతుడైనటువంటి ఆయన మన కోసము దరిద్రుడైపోయాడు. అంటే ఎవరు? కుమారుడైనటువంటి దేవుడు ఈ లోకానికి ధనవంతుడై ఉన్నటువంటి ఆయన దరిద్రుడుగా ఈ లోకానికి ఆయన తిరిగి వచ్చాడు. అందుకనే ఒక పాట పాడతాం ఏంటంటే, ఎంత దీనాతి దీనము, ఎంత దీనాతి దీనము, ఓ యేసయ్యా
నీ జననమెంత దయ్యనీయమో, తలచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది. ఎంత దీనాది దీనము ఓ యేసయ్యా. వచ్చిన వారందరూ కూడా పాడదాం. చల్లగాలిలో చాటు లేక నలు దిశలా చలి పుట్టెనయ్యా. చల్లగాలిలో చాటు లేక నలు దిశలా చలి పుట్టెనయ్యా. పసి కందువై ఓ యేసయ్యా, కల్వడిలో ఒదగినావయ్యా. ఎంత దీనాతి దీనమో, ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా. నీ జననమెంత దయనీయమో, తలచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది. మనము అనుభవిస్తున్నటువంటి ఈ సంతోషకరమైనటువంటి సమాధానానికి మొదటి కారకుడు దేవుడైతే, రెండో కారకుడు ఎవరంటే కుమారుడు. ఆయన ధనవంతుడై ఉన్నటువంటి నాయన. ఆయన ఏమండి దరిద్రుడైపోయి ఈ భూమి మీద జన్మించాడు. ఎందుకంటే మనందరి కొరకు ప్రాణం పెట్టడానికి, శిలువ మరణము చెందునంతగా విధేయుడై తండ్రి యొక్క మాటను కాదనకుండా ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పు. ఇద్దరు వ్యక్తులు చెప్పాను. మొదటిది ఏమండి ఎవరంటే తండ్రి అయిన దేవుడు ఈ లోకాన్ని ప్రేమించాడు. రెండోది కుమారుడైనటువంటి ప్రభువు ఏమండి ఆయన తండ్రి మాటను అంగీకరించి ఈ భూమి మీదకి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి రాకముందలా ప్రియమైనటువంటి దేవుళ్ళారు ఇంకా కొంతమంది బిడ్డలు ఉన్నారు. ఎవరండి వారంటే ఏమండి బాప్తీసం ఇచ్చి యోహాను యొక్క తల్లిదండ్రులు. వారు ఎవరంటే ఏమండి ఎలిజబెత్, జకర్యా. వారిద్దరూ కూడా అబియా తరగతిలో ఆయన సేవ చేస్తూ, వారి సేవ చేస్తూ ఫలము లేకపోయినా సరే, దేవుడు గర్భఫలము ఇవ్వకపోయినా సరే, వారు తన సేవా జీవితాన్ని సంపూర్ణము చేసి వారు సేవలో కొనసాగారు. నిండు వృద్ధాప్యంలో దేవుడు వారికి గర్భఫలాన్ని ఇచ్చారు. ఆమె గర్భఫలాన్ని పొందుకునంట ఎలిజబెత్ ఏమండి ఇతరులు కంటబడకుండా 5 నెలలు ఆమె ఏమండి సిగ్గుతో ఏం చేసిందంటే అండి బయట కనపడకుండా ఉందంట. అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క త్రోవను సిద్ధపరచడానికి, బాప్తీసం ఇచ్చి యోహాన్ని ఏమండి జన్మించటానికి వీరు ఈ రోజు వరకు కూడా దేవుడు వారిని గర్భఫలము లేకుండా ఉంచారు. ఆయన కాలం వచ్చినప్పుడు దేవుడు ఏం చేశారంటే వారికి గర్భఫలాన్ని దయచేసి బాప్తీసం ఇచ్చి యోహాన్ని దయచేశారు. అంటే ఎలిజబెత్, జకర్యా కూడా నిండు వృద్ధాప్యం వరకు దేవుని కార్యం నెరవేరుట కోసము దేవుడు వారిని ఉంచాడు. తర్వాత వ్యక్తి ఎవరంటే ఏమండి బాప్తీసం ఇచ్చి యోహాను. ఆయన ప్రభు యొక్క మార్గాన్ని సిద్ధపరచడానికి ముందుగా వచ్చి ఏమండి ఆయన మార్గం గురించి ముందుగా ప్రకటిస్తూ ఈ యొక్క ప్రణాళికలో ఆయన కూడా ముందుకు వెళుతూ చివరికి ప్రభు యొక్క మార్గాన్ని సిద్ధపరిచి ఆయన హతసాక్షి అయిపోయాడు. ఆయన్నే ఏమంటారంటే ఏలియా మరలా పుట్టాడు అని, ఏలియా ఆత్మ కలిగినటువంటి దైవజనుడిగా బాప్తీసం ఇచ్చి యోహాను చెప్పారు. చూడండి, ఈ గొప్ప కార్యము ఈ రోజున మనం సంతోషము సమాధానాన్ని అనుభవించటానికి
మొదటివాడు దేవుడు, రెండోవాడు మరి కుమారుడు, తర్వాత మార్గాన్ని సిద్ధపరిచినటువంటి బాప్తీసమిచ్చి యోహాను, బాప్తీసమిచ్చి యోహాను యొక్క తల్లిదండ్రులైనటువంటి ఎలిజబెత్, జకర్యా. ఇంకా మనం ముందుకు వెళ్తే యేసుక్రీస్తు ప్రభు జన్మించడానికి ఏమండి ఇంకా ముఖ్యమైనటువంటి కారకులు ఇద్దరు. ఎవరంటే యేసేపు, మరియా. వారిద్దరు కూడా ప్రదానం చేయబడ్డారు. కొద్ది దినాల్లో వివాహం జరగబోతున్నారు. చాలా సంతోషకరంగా ఉంది. అలాంటి టైంలో దేవుడు మరియ దగ్గరకు వచ్చి, ఏమండి దయాప్రాప్తురాలా నీకు శుభము, పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించబోతున్నావని చెప్పినప్పుడు పిల్లరా ఇది ఎలా సాధ్యమని అని చెప్పింది. అయితే పిల్లరా ఒక విషయం, మరియా ఆ గర్భాన్ని ధరించడానికి ఆమె దేవుని చిత్తానికి లోబట్టడానికి ఇష్టపడింది. మరియా మరి ఆ టైంలో గర్భము ధరిస్తే ఏమవుతుంది ఏమండి? అక్కడ వివాహము కాకుండానే ఆమె గర్భవతి అయినట్లయితే ఏమండి రాళ్లతో కుట్టి చంపబడుతుంది. రెండోది వివాహము చేసుకునేటటువంటి మరి ఆ యేసేపు కూడా ఆ వివాహాన్ని ఆమెను చేర్చుకోవటానికి ఏమాత్రం కూడా ఇష్టపడడు. ప్రియమైన వారలారా, అయినా కానీ ఆమె దేవుని కోసం తన జీవితాన్ని త్యాగం చేయటానికి సిద్ధపడింది. హల్లెలూయా. త్యాగం చేయటానికి అంటే తన జీవితము ఎలా జరిగితే పరిశుద్ధాత్మ వల్ల ఆమె గర్భము ధరించినప్పటికీ లోకానికి తెలియదు కదండి. ఎన్ని నిందలో ఎన్ని అవమానాలు ఆమె మోయవలసి వస్తుంది. అయినప్పటికీ దేవుని కోసం త్యాగం చేయటానికి ఆమె ముందుకు వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్దాం. ఏమండి తర్వాత వ్యక్తి ఎవరండి? ఏమండి యోసేపు. యోసేపు కూడా దేవుని కోసం అవమానాన్ని నిందను భరించటానికి తన భార్యను చేర్చుకోవటానికి ఏ మాత్రము కూడా వెనకాడకుండా ఏమండి ఆమెను చేర్చుకుని నిండు చోళాలైనటువంటి ఆమెను ఏమండి నజరేతు నుండి బెత్లెహేం వరకు దాదాపుగా 80-90 మైళ్ళు ఏమంటే ప్రయాణం చేసి ఆమె యొక్క మరి ఆ ప్రసవ దినముల్లో ఆమెతో ఉండి ఆ శిశువు జన్మించేంత వరకు కూడా ఆమెను అంటిపెట్టుకుని ఉన్నాడు. అంతేకాకుండా ఆ శిశువును ఏమండి హేరోదు చంపివేయాలని చూచినప్పుడు ఏమండి వారు ఎంతో ఐగుప్తు దేశానికి పారిపోవటం, ఆ పిల్లవాడిని కాపాడటం. పిల్లరా యేసేపు కూడా నిందలు అవమానాలు అన్నిటికి కూడా ఏమండి అన్నిటికి కూడా సిద్ధపడి ఆయన ఈ ప్రణాళికలో ఆయన కూడా పాలిభాగస్తుడయ్యాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఏమండి మనం అందరం కూడా మనం అందరం పాట పాడుకుంటూ ఉంటాం. క్రిస్మస్ అనగానే గొల్లలు వేషం వేస్తూ ఉంటారు. తర్వాత ఏం వేస్తారండి? జ్ఞానులు వేషం వేస్తామంటారు. చిన్నపిల్లలు సండే స్కూల్ పిల్లలు ఈ కార్యక్రమం జరిగిస్తూ ఉంటారు. ఆ గొల్లలు జ్ఞానులు లేకపోతే అక్కడ ఏం కనపడదండి. ఆ క్రిస్మస్ సందడి ఉన్నట్టు అక్కడ కనిపించదు పిల్లరా. కానీ ఆ రోజున గొల్లలు ఒక పార్టు, దేవదూత వారి దగ్గరికి వెళ్ళటం, వారికి ఇదిగో రక్షకుడు పుట్టాడని మీకు జన్మించాడని చెప్పటం, వారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా వారిని రక్షకుడిని చూడటానికి వచ్చారు. సందడిగా వచ్చారు. వచ్చి ఏమండి ఆ వార్తను రక్షకులను చూచి వారు తరించి ఆ వార్తను వారు ఏం చేశారంటే ప్రచురము చేశారంట. హల్లెలూయా. మనం సంతోషంగా ఉండటానికి ఆ రోజున గొల్లలు కూడా ఏం చేశారండి? ప్రభువు దగ్గరకు వచ్చి ఆయన వార్తను ప్రచురం చేశారు. తర్వాత జ్ఞానులు ఉన్నారు. ఏమండి ఆ జ్ఞానులు లేకపోతే మనకు కూడా ఏమనిపించదండి? ఏమండి ఆ క్రిస్మస్ సందడి ఉన్నట్టు కనిపించదు కదండి. అనేక సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. జ్ఞానులు కూడా దూరము నుండి ప్రయాసపడొచ్చారు. ఏమండి యేసుక్రీస్తు ప్రభు పశువుల పాకలో ఉన్నప్పుడు రాలేదు జ్ఞానులు, ఒక ఇంటిలో ఉన్నప్పుడు వచ్చారు. కొన్ని 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి తూర్పు దేశం నుండి వారు వచ్చి ఏమండి హేరోదుకి ఆ వార్తను తెలియజేసి ప్రభువు దగ్గరకు వచ్చి ఆయన్ను పూజించి కానుకలు సమర్పించి ఇదిగో మరి ఒక త్రోవను వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. ఈ క్రిస్మస్ ఆనందం సంతోషాన్ని పొందుకోవటానికి ఆ జ్ఞానులు తెచ్చినటువంటి ఆ అర్పణలో బంగారం అంట వారు పోషించబడటానికి వారికి ఎంతగానో ఉపయోగించబడిందంటాడు. హల్లెలూయా చెప్తా. తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి పాత్ర ఎవరిదంటే దేవదూతలు, పరలోక
సైన్య సమూహము దిగి వచ్చి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ తనకిష్టులైన వారికి భూమి మీద సమాధానం అని చెప్పి పరలోక సైన్యము దిగివచ్చి దేవదూతలు దిగివచ్చి ఆ వార్తల్ని ఆ సమాచారాన్ని అనేకులకు తెలియజేసేది. ఈ క్రిస్మస్లో వారు కూడా పాలిభాగస్తులయ్యారు. ఇంకొక పార్ట్ ఉంది. ఎవరండి? తార, నక్షత్రం. ఆ నక్షత్రము ఆయన పుట్టినప్పుడు ఆ నక్షత్రము ఆకాశంలో కనబడి తూర్పు దేశపు జ్ఞానులను అక్కడికి తీసుకుని వచ్చింది. ఇక్కడ నక్షత్రము, గొల్లలు, జ్ఞానులు, యేసేపు, మరియా, మరి బాప్తిస్మం ఇచ్చి యోహాను, ఆయన తల్లిదండ్రులు, కుమారుడు, తండ్రి, వీరందరూ కలిసి అందరూ చేసినటువంటి ఈ ప్రణాళిక, ఈ త్యాగమే మనం ఈ రోజున మనం సంతోషంగా ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్పారు.